హలో గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు బయటికి వెళ్తున్నాం సండే, అందుకే ఎగ్ బిర్యానీ చేసి తీసుకుపోయి వెళ్తున్నా. షూటింగ్ చేయాలని వెళ్తున్నా. ఓకేనా? ఏమైనా ఫన్ టైం పాస్ చేద్దాం, చూడండి. ఓకేనా? బాయ్ బాయ్. ఇక ఇస్తరాకులు, అప్పాలు, ఒకటి గ్లాస్ గిట్లా అన్నీ పెడతానా. చూడండి, రెడీ బ్యాగ్ ఉంది, వెళ్తున్నాం. చూడండి, మా సారు బ్యాగ్ నింపుతాడు. పోతున్నాం, ఇక తయారు చేస్తాడు. పిల్లలు కూడా రెడీ ఉన్నారు. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది. పామమ్మ, వెళ్తున్నాం. ఎటు వెళ్తున్నాం చెప్పవా? సర్ప్రైజా? చెప్తావా? డీర్ పార్క్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి. ఓకేనా? ఆ చిట్టి గ్యాంగ్ అన్నయ్య తోటి వస్తుంది. చూడండి, డీర్ బాయ్ బాయ్ రిషి. చూడండి, మా చిట్టి. ఎంజాయ్ చేద్దాం. ఏమైనా షూటింగ్ అంటే రీల్స్ కోసమే. రీల్స్ అయినా ఏదైనా పని వీడియోస్ చేద్దామని వెళ్తున్నాం. లాస్ట్ టైం పెట్టినా కదా ఒకటి మా ఇద్దరిది డాన్స్. ఏం సాంగ్ అది? అమ్మాయికి ఒక అబ్బాయి కావాలి, అది చేయలేదా? అసలు ఏదైనా చేద్దామని వెళ్తున్నాం. సండే కదా, పిల్లలకు కూడా లీవ్ తీరుకుంటారు వాళ్ళు, అందుకే. చూడండి. ఓకేనా? వచ్చినాం, డీర్ పార్క్ వచ్చినాం. చూసుకొని పా మమ్మీ. మమ్మీ పా. చూడండి, డీర్ పార్క్ వచ్చినాం. మా రిషి కడుపులో ఉన్నప్పుడు వచ్చినా. ఇక అప్పటి నుంచి 3 ఇయర్స్, 3 కూడా 4 ఇయర్స్ అవుతుంది ఇక వచ్చి. చాలా రోజుల తర్వాత వచ్చినాం. ఇక ఇక్కడ టికెట్స్ ఉన్నాయి. టికెట్స్ తీసుకుంటాడు బాగా. అవును, నీ పార్కే. విండోలో పోతారేమో. ఎంత హ్యాపీ ఫీలింగ్ చూడండి. మా చిన్నోడు అయితే టికెట్ తీసుకొని వస్తాడు. ఇక చూడండి. చూడండి, పికాక్ ఎంత బాగుంది. అవును డాడీ. డి అంటే డీర్ పార్క్. ఇక్కడ ఇక ఫుడ్ కూడా పెట్టారు ఈరోజు, ఏమైనా తినడానికి. అటు సైడ్ చూడండి, అన్ని వ్యూస్ బాగున్నాయి. చూపిస్తాం మీకు, ఏమైనా ఉన్నాయో లేదో అనిమల్స్. వీళ్ళకి ఐస్ క్రీమ్ కావాలంట. డాడీ వస్తే కొనిస్తాడు మమ్మ. ఏమేమి ఉంది చూద్దాం. చిప్స్లు ఉన్నాయి, చకోడీస్, పాపడాలు. హాయ్ ఫ్రెండ్స్, ఇగో మేమైతే డియర్ పార్క్ వచ్చినాము. ఇగో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఇది. సో ఇక్కడ నెమలి అయితే ఉన్నది. నెమలి సింబల్ చాలా అంటే చాలా బాగుంది. సో ఇది వాటర్ ఫాల్స్. నైట్ అయితే సూపర్గా వస్తుంది ఇక్కడ. ఇక మా పిల్లలు ఆడు డియర్ పార్క్ అవి ఉన్నాయి. సో వాటిని చూడడానికి అయితే వెళ్తున్నారు. సో కుందేళ్ళు, ఇంకా ఫుల్ ఎక్సైట్మెంట్ ఉన్నది. ఇదైతే పార్క్ ఇంకా చాలా అంటే చాలా డెవలప్మెంట్ అవుతుంది. మేమైతే ఇగో ఇక్కడ ఇదేంది నిప్పుకోడి అంట. నిప్పుకోడి చూసినాము. నిప్పుకోడి వాటర్, చెట్టు భలే ఉంది. నిప్పుకోడి ఒకప్పుడు మా ఇంటి పక్క పంటి ఒక బ్రదర్ పెంచేవాడు. ఇప్పుడు ఈడ పార్క్లో పెంచుతున్నారు. ఒకటే ఉన్నట్టున్నది చూడండి, కానీ దగ్గర దాకా పోదు, కంట్లలో ఓడుస్తుంది. దాని మీద చాలా అంటే చాలా బాగుంది. ఇక కుందేళ్ళు అయితే బాగా ఉన్నాయి ఇక్కడ. బా ఎంత క్యూట్గా ఉన్నాయి రా. చూడు చాలా. అరే క్యారెట్సా ఉన్నాయి కానీ అవి చూడండి ఎంత చేస్తున్నాయి. ఇవి భలే ఉన్నాయి. పావురాలు కూడా ఉన్నాయి అక్కడ. పావురాలు చూడు, పావురాలు ఇట్లా. ఇక కుందేళ్ళు అయితే అవి బాయ్ చెప్పండి మమ్మ. బాయ్ చెప్పండి వాటికి. బాయ్ చెప్పండి. బాయ్ చెప్పినావా? బాయ్ రిషి. బాయ్ చెప్పు వాటికి. ర్యాబిట్స్ వచ్చినాయి. ఇక ఫ్రెండ్స్ ఇక్కడ పికాక్స్ కూడా ఉన్నాయి. చెప్పండి, అక్కడ దాకా కంట్లో పడతాయి. దూరం ఉండండి నాన్న, దూరం ఉండండి. అవి చూడు, పికాక్స్ అయితే ఉన్నాయి. తింటాయి పికాక్స్ చూడండి. అవి కూరగాయలు, అవి ఫ్రూట్స్, క్యాబేజ్ మమ్మ. క్యాబేజ్ తింటున్నాయి. ఇది కూడా ఒక రకమైన కోడి, నిప్పుకోడి. ఏమున్నాయి మమ్మ? ప్యారెట్. అవి ప్యారెట్. ప్యారెట్ అక్కడ పైన ఉన్నాయి. పైన ఇక్కడ కూడా పైన ఉన్నాయి. ఆడ పడుకొని ఉన్నాయి.
పావు పావురాలు భలే ఉన్నాయి రా ఆడుకుంటానేమో కదా. ఉడతా అయితే అక్కడ బయట తిరుగుతుంది. ఇది ప్యారెట్ చిలుకలు చిలుకలు క్యారెట్ ఇంకా చిన్నపిల్లలు మా చిన్న చిన్న పిల్లలు వాళ్ళు రారు, వాటికి గడ్డి అది ఇది ఉంటుంది. ఇవి ఒక రకమైన పిట్టలు మనకు. ఇగో చిలుకలు ప్యారెట్. డాడీ ఒకవాడైతే మంకీ ఉన్నది, టైగర్ బొమ్మలు చూస్తుంది. చూడండి ఎట్లా చూస్తుందో. చాలా ప్రశాంతంగా ఉంది, చాలా అంటే చాలా సూపర్గా ఉంది. అక్కడ ఇంకా మనము అక్కడ జింకలు ఉన్నాయి, జింకలు చూడడానికి పోతున్నాం. అక్కడ జింకలు అయితే ఉన్నాయి, జింకలు అక్కడ జింకలు ఉన్నాయి. సో జింకలకు మనమైతే జింకల దగ్గర పోతున్నాం. అయితే బాత్లు ఎట్లా ఎదుగుతానే చూడు. ఇవి అక్కడ డీర్లు ఉన్నాయి, డీర్ జింకలు జింకలు అవి ఉరుకుతాయి ఇట్లా అంటే. జింకలు దుప్పులు జింకలు చేసి అలసిపోయింది. ఇక ఆకలి అవుతుందట, తింటాడు బిర్యానీ చేసి. ఇక వీళ్ళు ఐస్ క్రీమ్స్. బేబీ థమ్స్అప్ అను. చూడండి చూడండి సామాన్ పట్టుకొని తిరుగుతాడు. మ్యాట్ చిన్నపోయిన మ్యాట్. ఇగో చోట వీళ్ళు ఏం షూటింగ్ చేయనిస్తలేరు. సి బేబీ అల్లరి అల్లరి ఆగం ఆగం చేస్తున్నారు పిల్లలు. అలసిపోయినాం, ఇప్పుడే తిండి తిన్నాం. ఇక ఇంకా ఉన్నది అట్లా షూటింగ్. షూటింగ్ అంటే ఏం లేదండి, రీల్స్ షూటింగ్. రీల్స్ చేస్తున్నాము. ఏమైనా సాంగ్స్. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, డైరెక్షన్ చేస్తుండు, షూటింగ్ అంటే వీడియో తీస్తాడు. ఓకేనా, చూడండి పెడతా తర్వాత. ఓకేనా, ఇక పిల్లలు వస్తలేరు, ఏం లేదు, టైం పాస్ చేస్తున్నారు. ఒక నాటు పోయిండు పా. ఒక పైకి పోయింది మా చిట్టి. అక్కడికి పోయి వెళ్తాంది పైకి. సరే ఆడుకో ఆడుకో కానీ అటు ఇటు పోకుమమ్మా. ఏదో సరే చూడండి. ఇక పిల్లలు మాకు షూటింగ్ చేయనిస్తలేరు. అటు బోటింగ్ కావాలంట, తీసుకెళ్తుండు బాగా. అగు ఇక చూడండి అక్కడ దూరం డీర్స్ ఉన్నారు, డీర్స్. ఇక చూడండి వాటర్. సీతమ్మ అయితే ఎంత దూరం ఉరికింది చూడండి, ఆగుతూనే లేరు వీళ్ళు. బోటింగ్ అక్కడ ఉన్నది. కేరళ వ్యూ, కేరళ పోయినట్టే ఫీలింగ్ ఉన్నది. అందరి పిల్లలు మంచి బోటింగ్ చేస్తున్నారు చూడండి. గడ్డి గిడ్డి బాగుంది, అన్నీ బోటింగ్ అయింది. ఇక బోటింగ్ చూడండి, గ్యాంగ్ పోయింది. టికెట్ తీసుకుంటాండు బాగా. హ్యాపీ హ్యాపీ బచ్చా గ్యాంగ్ వెయిటింగ్. నేనే పోతా ఫస్ట్. ఆ గ్యాంగ్ వస్తుంది. ఇక ఆగం ఆగం చేస్తారు ఏదైనా. ఇక నా దగ్గర కూర్చోను అన్నదా అద్దంట. వాళ్ళకు సెపరేట్గా లైవ్ జాకెట్ ఇయ్యారా వాళ్ళకు? పని పోరి. ఇగండి లైవ్ జాకెట్ పెడుతున్నారు.
రిస్క్ వద్దు ఇక ఆగం ఆగం చేస్తారు అందుకే తిరుగు నాన్న రిస్క్ వద్దు ఇక కదండి ఒక్కసారి పెడితే ఒక్క సిద్ధం అవుతుంది లేరా ఇది వేసుకోవాలి నాన్న కింద పడితే మరి మునుగారు ఇగో ఇటు చూడు బోటింగ్ స్టార్ట్ అయింది చూడండి ఇక అంకుల్ పిల్లలు ఎంజాయ్ ఎంజాయ్ బోటింగ్ అయిపోయింది ఇక పిల్లలు ఆడుతూ అంటారు అని ఇక కొంచెం వాళ్ళకి ఆడుకోపించి ఇంటికి పోవాలని బాగా అలసిపోయినాం ఇక షూటింగ్ గీటింగ్ అన్నీ అయిపోయినాయి షూటింగ్ వీడియోస్ పెడతా చూడండి ఓకేనా తిండి కూడా తిన్నా అన్ని వీడియోస్ ఉన్నాయి చూడండి ఓకేనా బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఓకేనా బాగా అంటే ఏమంటారు హార్డ్ వర్కింగ్ చేస్తున్నా మీరు కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా వెళ్తున్నాం ఫ్రెండ్స్ అయిపోయింది ఇక తిరుగుడు ఓకే చూసుకొని నడిపోయి వెళ్ళే దారిలో ఇక స్నాక్స్ తిందామంటే ఆడ ఆగినాం చోట భీమ్ ఇక వెయిటింగ్ చేసిండు వాళ్ళ డాడీ తీసుకురావడానికి పోయిండు ఫస్ట్ అయితే మా చిన్నోనికి వాటర్ కావాలంటే వాటర్ తీసుకొచ్చిండు ఇక లాలిపాప్ గన్లు కొని ఇచ్చిండు నువ్వు బాగా హుషారున్నావు డాడీ సమోసా దిల్ పసంద్ తీసుకొచ్చింది నా ఫేవరెట్ సమోసా తిన్నాయిగా వేడి వేడి ఇప్పుడు థమ్స్అప్ తీసుకొచ్చిండు తాగి ఇంటికి వెళ్ళినాం ఇక ఇంటికి వచ్చేటితోటి మన ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అండిన చపాతీస్ కూడా చేసిన అలసిపోయినాం కానీ అండబుద్ధి అయితే కానీ అండినా ఇక ఎట్లానే తినాలి బాయిల్డ్ ఎగ్ గ్రేవీ నాకు చాలా ఇష్టం చేయమంటే చేసింది మేడం గారు కానీ ఎట్లా చేసిందో చూడాలి మరి చూడడానికి మాత్రం సూపర్గా కనబడుతుంది కానీ బాగుందా మంచిగా చేసిర్రా మేడం తిని చూడండి ఓకే మీరు కూడా తినండి చపాతి ఓకే అంటే బాగుంది సూపర్ ఎంతైనా డిప్లొమానే ఈరోజు పండుగ మార్నింగ్ ఎగ్స్ ఇప్పుడు ఎగ్ గ్రేవీ టేస్ట్ బాగుంది పాపం పిల్లలు అయితే వండుకున్నారు తినలేక వాళ్ళు అలసిపోయారు మేమే తిన్నాం ఇక బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ గుడ్ నైట్ ఎవ్రీవన్